తప్పెందుకు? సోదరులారా, గరీబ్ నవాజ్ వారు కూడా ఆయన యొక్క పీర్ యొక్క దర్బారులోకి వెళ్ళారు. గరీబ్ నవాజ్ రాబోతే ఈ రోజు మనం టోపీ వేసుకునే వాళ్ళమా? ఈ రోజు మనం ఇస్లాం స్వీకరించే వాళ్ళమా? ఈ రోజు మనం షిర్క్ చేస్తుండే వాళ్ళము. కానీ ఆయన మనకి రహదారి చూపించారు, ఇస్లాం ధర్మం ఏమిటో చూపించారు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు, నమాజ్ ఎలా చేయాలో నేర్పించారు. ఈ రోజు నువ్వు ఏ జమాత్కి సంబంధించిన వాడైనా సరే భారతదేశంలో నివసిస్తున్నావంటే అది గరీబ్ నవాజ్ వారి యొక్క పెట్టిన పిచ్చమంటాం. ఎందుకంటే ఆయన రాకపోతే మన భారతదేశంలోకి ఈ రోజు విశ్వాసం మన భారతదేశంలో ఉండేవారు కానీ కాదు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సోదర మహాశయులారా, గరీబ్ నవాజ్ రలియల్లాహు తఆలా అన్హు మన భారతదేశంలోకి వచ్చి ఇస్లాం ప్రజలకు తెలియజేశారు. అలాగే గౌసే ఆజం చనిపోయిన మనిషికి ప్రాణం పోస్తారు, దాన్ని మనం ఏమంటామంటే కరామత్. ఆ పని నేను చేయలేదు, మీరు చేయలేదు. ఒక మనిషి చేత సాధ్యం కాని పని ఒక బలి చేసి చూపించినట్లయితే దాన్ని మనం ఏమంటాం? అదే పని, సేమ్ పని, there is no difference. It was what done by Hazrat Isa alayhi salam. ఆయన ప్రపంచం జీసస్ అని కూడా తెలుస్తుంది. హజ్రత్ ఈసా అలైహి సలాం అల్లాహ్ ఆయనకి అటువంటి శక్తిని ప్రసాదించాడు. ఆయన కూడా చనిపోయిన మనిషికి అనేక సార్లు ప్రాణం తీశాడు. చనిపోయిన మనిషి సోదరులారా, హజ్రత్ ఈసా అలైహి సలాం ఒక ప్రవక్త, ఈజ్ ఎ మెసెంజర్. ఆయన ఈ ప్రపంచంలో ఇస్లాం ప్రజలకు తెలియజేయడానికి వచ్చారు. ఎలా అయితే మన యొక్క మహాప్రవక్త వారు ఒక ప్రవక్తో, అలాగే హజ్రత్ ఈసా వారు కూడా ఒక ప్రవక్త. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ పని ఆయన కూడా చేశారు, ఈ పని గౌసే ఆజం వారు కూడా చేశారు. కానీ పేర్లు మాత్రం డిఫరెంట్. ఎక్కడ మారుతుందో చూసారా? ప్రవక్త చేసి చూపించినట్లయితే దాన్ని మనం మోజజా అంటాం, బలి చేసి చూపించినట్లయితే దాన్ని మనం కరామత్ అంటాం. పని ఒకటి, చనిపోయిన మనిషికి ఇద్దరు ప్రాణం పోసారు, కానీ వారు వేరు. ప్రవక్త ఆయన, గౌసే ఆజం వారు బలి. కాబట్టి ఈయన చేశారు కాబట్టి కరామత్ అయింది, ఆయన చేశారు కాబట్టి మోజజా. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సోదర మహాశయులారా, బలి యొక్క గుర్తింపు మనం తెలుసుకున్నాం. బలి సాధారణమైన అస్తిత్వాలు కావు. దర్బారంలోకి వెళ్ళినట్లయితే ఉపయోగం తెలుసుకున్నాం. ఇప్పుడు దర్బారంలో ఉన్నవారు మనం చేసే ప్రార్థన వినగలరా? మనం కోరుకున్నది వారు వినగలరా? వారు చనిపోయారు కదా, వారిని మనం పాతి పెట్టేసాం కదా, జనాజా చేసేసాం కదా, వారు మన యొక్క మాటలు వినగలరా? అయితే జాగ్రత్తగా మన యొక్క ప్రార్థనలు వినగలరా లేదా? దీనిపైన చర్చించుకుందాం. హుజూర్ గరీబ్ నవాజ్ రలియల్లాహు తఆలా అన్హు మనం అందరికీ తెలుసు కదండి. అజ్మీర్ లో ఉన్న ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు, ఆయన ఎప్పుడైతే సోదరులారా, సోదర మహాశయులారా తుది శ్వాసను విడిచిపెట్టారు, ప్రపంచం ఆయన ఎప్పుడైతే అజ్మీర్ షరీఫ్ లో పాత్ర పెట్టారు, ఆ సమయంలో దర్గా నిర్మించడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత, ఎక్కువ కాదండి, పుస్తకాలు ఈ విధంగా వచ్చింది, 50 నుండి 80 సంవత్సరాల తర్వాత ఆయన యొక్క శిష్యుడి యొక్క కుమారుడు హజ్రతే బాబా గంజే షకర్ పేరునే ఉన్నారు. హజ్రతే బాబా గంజే షకర్ రలియల్లాహు తఆలా అన్హు. సోదరులారా, ఈ యొక్క దర్బార్ మన యొక్క భారతదేశం డివైడ్ అయిన తర్వాత ఈయన దర్బార్ పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. ముందు ఈయన యొక్క దర్బార్ మన భారతదేశంలోనే ఉండేది. ఈయన గరీబ్ నవాజ్ వారి యొక్క శిష్యుడు. సోదరులారా, ఆయన యొక్క దర్బార్ ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత అటువైపు వెళ్ళిపోయింది. సోదరులారా, ఆయన స్వయంగా గరీబ్ నవాజ్ వారి యొక్క దర్బార్లోకి హాజరయ్యారు. ఆయన యొక్క అలవాటు ఏంటంటే ఎప్పుడైతే అజ్మీర్ షరీఫ్ వచ్చేవారు ఆయన 3 రోజుల పాటు, ఏంటంటే 3 రోజుల పాటు దర్బారంలోనే ఉండేవారు. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కూడా దర్బారం బయట వచ్చేవారు కాదు, అక్కడే నమాజ్ చేసుకునేవారు. గరీబ్ నవాజ్ వారి యొక్క దర్బారం మీరు చూసే ఉంటారు, అజ్మీర్ షరీఫ్ వెళ్ళిన వాళ్ళు చూసే ఉంటారు. మస్జిద్ ముందు ఉంటుంది, దర్బారం తర్వాత ఉంటుంది. మొత్తం అజ్మీర్ షరీఫ్ దర్గా బోర్డర్ లోపలే ఉంటాయి. మస్జిద్ అయినా దర్బార్ అయినా సోదరులారా, ఆయన అక్కడే నమాజ్ చేసుకునేవారు, ఆయన అక్కడే ఉండేవారు 3 రోజుల పాటు. ఒక రోజు ఏమవుతుందంటే ఆయన అలవాటు ప్రకారంగా నమాజే జుమా చేసిన తర్వాత ఆయన కూర్చొని ఖురాన్ షరీఫ్ చదువుతున్నారు. ఖురాన్ షరీఫ్ చదువుతున్నారు, సూరే మరియం చదువుతున్నారు. ఖురాన్ లో ఒక సూర పేరు సూరే మరియం. ఆయన చదువుతున్న సమయంలో సోదరులారా, సోదర మహాశయులారా, ఒకేసారి మజార్ నుండి శబ్దం వచ్చింది. అనగా ఆ పుణ్య పురుషు యొక్క సమాధిలో నుండి శబ్దం వచ్చింది. ఓ బాబా గంజే షకర్, నువ్వు ఏ వాక్యం అయితే చదివావో దాన్ని ఇంకొకసారి చదువు అని సమాధానం వచ్చింది. ఎప్పుడైతే ఈ వాక్యం మళ్ళీ చదివారో ఆయన సోదరులారా, రెండోసారి మరణ సమాధానం వచ్చింది. రెండోసారి నువ్వు సరిగ్గా చదివావు. ఈ మాటలు విన్న తర్వాత ఆయన ఆశ్చర్యానికి గురైపోయారు.
ఎందుకంటే ఆయన చూస్తున్నారు నాతో మాట్లాడింది ఎవరు, నన్ను పలకరించింది ఎవరు, నన్ను రెండోసారి చదవమని చెప్పింది ఎవరు. ఆయన ఆశ్చర్యానికి గురైపోయారు, వెతుకుతున్నారు. కానీ దర్బారంలో ఎవ్వరు కూడా లేరు. ఈ రోజు దర్బారంలో ప్రజలు వేలలో కాదు లక్షల్లో ఉన్నారు. కానీ పూర్వం సంఖ్య తక్కువ కాబట్టి ప్రజలు వందల్లోనే ఉండేవారు. పైగా ఆ సమయంలో రాత్రి సమయంలో ప్రజలు తక్కువగా ఉండేవారు. ఎవరు లేని సమయంలో ఔలియాలు ప్రార్థన చేసుకుంటారు. వెతికారు, ఎవరు కనబడలేదు. ఒత్తిడికి గురైపోయారు. నన్ను పలకరించింది ఎవరు, నాతో మాట్లాడింది ఎవరు. ఆ సమయంలో ఆయన ఆ వాక్యాన్ని 3సారి చదివారు, 4సారి చదివారు, 5సారి చదివాము. సోదరులారా, అప్పుడు ఆయనకి ఏం అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని మొదటిసారి చదివానో ఆ సమయంలో నేను దీన్ని తప్పు చదివాను, దీన్ని నేను తప్పు చదివాను. రెండోసారి చదివిన సమయంలో నేను సరిగ్గా చదివాను. ఎలా అయితే చిన్న పిల్లవాడు తప్పు చేసినట్లయితే మనం సరిదిద్దుతామో, అలాగే బాబా గంజి శంకర్ వారు తప్పు చేస్తే గరీబ్ నవాజ్ వారు సరిదిద్దుతున్నారు. ఎవరు చెప్పారు ఔలియాలు చనిపోయి మట్టిలో కలిసిపోయారని, ఎవరు చెప్పారు దర్గాలో ఉన్న ఔలియాలు మన యొక్క మాట వినరని, వారు మన యొక్క ప్రార్థనలో వినలేరని. తప్పు గరీబ్ నవాజ్ వారు తప్పుని సరిదిద్దినట్లయితే దువాను ఎందుకు వినరు, ప్రార్థనలు ఎందుకు వినరు? అందుచేత ఆలా హజరత్ అజీముల్ బర్కత్ ఇమామ్ ఇష్క్ ముహబ్బత్ అషాహ్ ఇమామ్ అహ్మద్ రజా గారు ఈ విధంగా అంటున్నారు, తు జిందా హై వల్లా, తు జిందా హై వల్లా, మేరే చష్మే ఆలం సే ఛుట్ జాతా. ఈ ప్రపంచం నుండి దూరం అయిన తర్వాత కూడా ఆయన శిష్యులు చేసిన తప్పుని సరిదిద్దుతున్నారు. సరిదిద్దాలంటే మనిషి ముందు కూర్చోవాలి, ముందు వినాలి. వినాలంటే అతను ప్రాణాలతో ఉండాలి, సజీవంగా ఉండాలి. ఎవరు చెప్పారు ఔలియాలు చనిపోయారని? వారు ఈ రోజు కూడా బ్రతికి ఉన్నారు, వారు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారు. మీరు కబ్రిస్తాన్కి వెళ్ళారండి? వెళ్తారా? వెళ్ళాలి. లేదంటే పెద్ద పండుగ ఒక రోజేనా? షబే బరాత్ బ్యాచ్ కాదు మనం శుక్రవారం వెళ్ళాలండి. గుర్తు పెట్టుకోండి, ప్రతి శుక్రవారం వెళ్దామా? ఇన్షాల్లా. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఒకవేళ కబ్రిస్తాన్లోకి మీ పూర్వీకుల సమాధి వద్దకు వెళ్ళినట్లయితే లాభం ఏమిటో తెలుసా? మీకే లాభం. అది ఎలా అంటే మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి, ఒంటరిగా వెళ్ళకూడదు. మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి. ఎప్పుడైతే మీ పిల్లవాడు మిమ్మల్ని కార్యం చేస్తూ చూస్తాడో, నా నాన్న వారి నాన్న అంటే మా నాన్నగారు తాత యొక్క సమాధి వద్దకు వెళ్ళి భాగ్య చేస్తున్నారు, అలాగే నా నాన్న చనిపోయిన తర్వాత కూడా నేను కూడా నా తండ్రి సమాధి వద్దకు వెళ్ళి ఈ విధంగానే భాగ్య చెయ్యాలని, అప్పుడు మీ కుమారుడు సమాధి వద్దకు వస్తాడు. లేదంటే మీరు షబీ బరాత్కి ఒక్కసారి వెళ్ళినట్లయితే మీ కుమారుడు 10 సంవత్సరాలు ఒకసారి వస్తాడు. కాదు కదండి? ప్రతి శుక్రవారం నాడు వెళ్ళండి. అలాగే ప్రతి నమాజ్ ఫజర్ తర్వాత మీ పూర్వీకుల కోసం దువా చేస్తూ ఉండండి. మీ పిల్లలు ఖచ్చితంగా మీకోసం కూడా దువా చేస్తారు. సోదర మహాశివులారా, కబ్రిస్తాన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బోర్డు మనకు కనపడుతుంది. ఆ బోర్డు చదివారా? ఆ బోర్డు ఏం రాసి ఉంటుంది? అస్సలాము అలైకా యా అహ్లల్ ఖుబూర్. దీని యొక్క అర్థం ఏమిటో తెలుసా? ఓ సమాధి లోపల ఉన్న విశ్వాసులారా, మీకు నేను సలాం చేస్తున్నాను, అస్సలాము అలైకుం. సోదరులారా, సమాధి లోపల ఒక మనిషి, నీచమైన మనిషి, తాగుబోతు, వ్యభిచారం చేసేవాడు, నీచమైన మనిషి, తల్లిదండ్రులు హింసించేవాడు, ఎంత పెద్ద నీచమైన మనిషి అయినా సరే అతను మనం కబ్రిస్తాన్లో పాల్గొపెడతామా? అలాగే ఆ కబ్రిస్తాన్లో నమాజీ వారు కూడా ఉంటారు, ఉపవాసాలు ఉండేవారు కూడా ఉంటారు, హజ్ చేసిన వారు ఉంటారు, మంచి వారు కూడా చెడ్డవారు కూడా అందరూ ఉంటారు. కానీ మనం అందరికీ ఒకేసారి సలాం చేస్తున్నాం, అస్సలాము అలైకా యా అహ్లల్ ఖుబూర్. ఓ సమాధి లోపల ఉన్న విశ్వాసులారా, మీకు నేను సలాం చేస్తున్నాను. సోదరులారా, ఒక తాగుబోతు మనిషి, ఒక నీచమైన మనిషి మన సలాంని వినగలుగుతున్నాడంటే అతను సమాధి లోపల సజీవంగా ఉన్నట్ట లేదా మరణించినట్ట? సోదరులారా, మన పూర్వీకులు అల్హమ్దులిల్లాహ్ ఈ రోజు కూడా వారు సమాధి లోపల సజీవంగా ఉన్నారు. మన పూర్వీకులు మన యొక్క సలాంని వినగలిగినట్లయితే దర్బారం లోపల ఉన్న, దర్గా లోపల ఉన్న వలి మన యొక్క సలాంని వినగలరా? వారు కూడా ఖచ్చితంగా సలాంని వింటారు, అలాగే జవాబు కూడా ఇస్తారు.